హాయ్ గైస్, వెల్కమ్ టు డెగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. ప్రోమో 1 అయితే వచ్చేసింది, బేసుగ్గా వచ్చేసింది. చాలా అంటే చాలా చాలా బాగుంది. ఎందుకంటే గనక బుర్ర తక్కువ నామినేషన్ ఇన్ బిగ్ బాస్ హౌస్. చూసేవాడికి కూడా మెంటల్ ఎక్కుతా ఉంది. నామినేషన్ చేసేటప్పుడు ఏ పాయింట్లు మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, వాళ్ళకి అర్థమై మాట్లాడుతున్నారో, అర్థం కాక మాట్లాడుతున్నారో, మనకైతే చూసే వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. వారిని అమ్మ 2 రోజుల్లోనే వచ్చింది, వచ్చిన ఇమ్మీడియట్గా ఆ ముఖంలో ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంది, ఆ సీరియస్నెస్ ఏంది, అదేందో నాకేం అర్థం కావట్లేదు. సో ఎట్లా ఉండాలంటే, నామినేషన్ అయ్యాలి కాబట్టి ఇద్దరిని చూస్ చేసుకోవాలి కాబట్టి మీ ఇద్దరిని నేను చూస్ చేసుకుంటున్నాను, ఇది ఫస్ట్ నామినేషన్, ఓకే ఓకే అన్నట్టు ఉండాలి. కానీ వారమ్మ 5 వారాలు ఉన్నట్టు, 5 వారాలు వీళ్ళతో ఫైటింగ్ చేస్తున్నట్టు, బయట ఏదో టీవీలో చూపించే ఒక 1 అవర్ను చూసి అదే నిజం అనుకొని, అట్లనే ఉంటది అనుకొని, వారారే ఆ లోపల 5 రోజులు వాళ్ళు ఎంత ఎమోషన్తో ఉన్నారు, ఎంత బాండింగ్తో ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొట్టుకొని సచ్చి ఇప్పుడు అందరు ఒక క్లాన్ అయి ఉన్నారు. సో వాళ్ళ జడ్జిమెంట్ చేసేటప్పుడు జనాలకు ఏ విధంగా మీరు చూపించాలి, వాళ్ళు ఏవైతే తిక్క నామినేషన్లు వేసి ఆపోజిట్ పర్సన్ నామినేషన్ చేసినారో, ఇప్పుడు కొత్తగా మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పోయి మీరు కూడా అదే పని అక్కడ చేస్తా ఉన్నారు రాయల్ క్లాన్ వాళ్ళు. సో మనం ప్రోమోలోకి వెళ్ళినట్లయితే కనుక ఈ విధంగా ఉంది అన్నట్టు, చాలా డిఫరెంట్ గా ఉంది. వారం నాయన ప్రేరణ ఫస్ట్ వచ్చేసి రోహిణి యస్మిన్ చేస్తా ఉంది. ప్రేరణ ఇన్ సంచాలకుడుగా ఉన్నప్పుడు, పృథ్వీ ఓడిపోయినప్పుడు నువ్వు ఎందుకు ఏడ్చినావు? ఆఫ్ కోర్స్ ఏడుస్తుంది. అరే ఏడ్చినప్పుడే కదా ఆ పృథ్వీ మీద యస్మికి ఒక బాండింగ్ అన్నది ఉందని ప్రజలు చూస్తారు. పృథ్వీ నామినేషన్ లో ఉన్నప్పుడు యస్మి ఫ్యాన్స్ ఓట్లు వేయాలి, అదే యస్మి నామినేషన్ లో ఉన్నప్పుడు పృథ్వీ ఫ్యాన్స్ ఓట్లు వేయాలి. దట్ ఈస్ స్ట్రాటజీ అప్ప. రోహిణి మేడం స్ట్రాటజీ అక్కడ యూజ్ చేసింది యస్మి. దాన్ని నువ్వు తప్పు పడితే ఎట్లా? అసలు ఆడ తప్పు పట్టడానికి లేనే లేదు. షీఈస్ కరెక్ట్, 200% కరెక్ట్. ఎందుకంటే ఆమె అక్కడ శక్తి టీంలో ఉంది, ఆ టీం వాళ్ళకి రాలేదు అని చెప్పేసి, చీఫ్ అవ్వలేదు అని చెప్పేసి బాధపడింది, ఏడ్చింది, అన్ని చేసింది. వెర్ ఇస్ ద రాంగ్? దెర్ ఇస్ నో రాంగ్. యస్మి చెప్తా ఉంది, ప్రేరణ తీసుకున్న డెసిషన్ నేను రాంగ్ అనలేదు. అమ్మ తల్లి, ఆమె తీసుకున్న డెసిషన్ నేనేం మాట్లాడలేదు. నువ్వు బాగా ఆడలేదురా, నీకు ఆడ సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదురా అనే తిట్టినాను అని చెప్తానే ఉంది. అండ్ గంగవ్వ, అరే గంగవ్వ, ఏం గంగవ్వ నువ్వు కూడానా ఏదో పెద్ద మనిషిలాగా వెళ్ళినావు, నువ్వంటే అభిమానము, నీకు పెద్ద ఫ్యాన్, అయినా కూడా అక్కడ పోయి ఓరా నాయనో ఎవరైనా స్క్రిప్ట్ రాసిచ్చినారో లేకుంటే నీకై నువ్వేమైనా రాసుకున్నావో నాకైతే అర్థం కాలేదు. కానీ గంగవ్వ విష్ణుప్రియ అని అంటుంది, సైలెంట్ గా కూర్చుంటుంది, ఆట ఆడట్లేదు, నీ కాళ్ళు చేతులు చక్కగా లేవా? మరి దారుణం గంగవ్వ ఇట్లా అనడమ్మా, నాకేం నచ్చలేదు. కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, అన్ని బాగుంది, డాన్స్ చేస్తుంది, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, అన్ని చేస్తుంది, ఫ్లట్టింగ్ చేస్తుంది, వాట్ నాట్ ఆల్ ఇన్ వన్ చేస్తా ఉంది. ఇంకా 10 వారాలు ఉంటాను, నా కాన్ఫిడెంట్ కూడా ఎక్కువగా ఉంది. అంత మంచి అమ్మాయిని పట్టుకో, నీ కాళ్ళు లేవా, చేతులు లేవా అని నువ్వు అన్నావు కాబట్టి బతికిపోయినావు. కానీ విష్ణుప్రియ చేతిలో అదే వేరే వాళ్ళు అన్నింటనా తాట తీసి చేతిలో పెట్టేది. నువ్వు విష్ణుప్రియనని అంటే నువ్వు అయి ఊరుకున్నారు, కానీ వేరే వాళ్ళు విష్ణుప్రియని అన్నింటినీ కూడా కిరాక్సిత ఊరుకునేది కాదు, ఏసేసేది రాయలసీమ పద్ధతిలో. ఇంకొకసారి అన్నది గంగవ్వ, నువ్వైతే అమ్మ విష్ణుప్రియ అన్నందుకు మాకు మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నట్టు. మళ్ళా రోహిణి వచ్చింది విష్ణుప్రియను లోపలికి వచ్చి, నిన్ను నువ్వు ఆడమన్నారు కానీ ఎంజాయ్ అని చెప్పలేదు, ప్రతి దాంట్లో ఎంజాయ్మెంట్ ఎత్తుకొని మరి ఎంజాయ్ చేస్తా ఉన్నావు. అఫ్ కోర్స్ ఎంజాయ్ చేయడానికే పోయింది బిగ్ బాస్ హౌస్ లో, తన అంద చందాలను చూపించడానికే, తన డ్యాన్స్ చూపించడానికే, తన క్రియేటివిటీ చూపించడానికే, తన నత్తిని చూపించడానికే, తన తిక్కను చూపించడానికే, అన్నిటికీ పోయింది. నాలో అన్ని యాంగిల్స్ ఉన్నాయని కూడా చెప్తా ఉంది. వాట్ రాంగ్? దర్ ఇస్ నో రాంగ్. విష్ణుప్రియ 200% కరెక్ట్. ఇన్ని రోజులు విష్ణుప్రియను కొంత మనము మిస్అండర్స్టూడ్ చేసుకుంటా ఉన్నాం, ఎందుకంటే పృథ్వీ వెంట పడుతుందేమని. పృథ్వీ వెంట పడలేదు, టైం పాస్ చేసింది అంతే. ఇప్పుడు కదా మీరు వచ్చినాక కదా విష్ణుప్రియాలో కొంచెం ఫైర్ రావడము, అంత దరిద్రమైనటువంటి నువ్వు నామినేషన్ ఎందుకు ఇష్టమో నాకు అర్థం కావట్లేదు రోహిణి. ఎందుకంటే కనుక విష్ణుప్రియ రోహిణి
ఇద్దరు కూర్చొని మణికంఠ గురించి చాలాసేపు డిస్కషన్ చేస్తున్నారు. అంటే అక్కడ మీరు అంత బాండింగ్ గా ఉన్నారని మాకు కనపడింది. మళ్ళా బయటికి వచ్చి వెన్నుప్రియకి విష్ణుప్రియకి టక 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 పొడి చేసి నామినేషన్ ఇస్తున్నావు చూడి, నాకైతే నచ్చలేదు విష్ణుప్రియ. అండ్ విష్ణుప్రియ అంటుంది, ఎక్కడున్నావు పర్సనాలిటీ, ఎక్కడ నా పర్సనాలిటీ రిలీవ్ అవుతుందో అక్కడ నేను కనిపిస్తాను, నాకేది ఇష్టమైతే అదే చేస్తాను, నువ్వెవరి పేరు నాకు చెప్పడానికి, చాలు దబాయ్ అన్న రేంజ్ లో మాట్లాడింది అన్నట్టు మన విష్ణుప్రియ డైరెక్ట్ గా రోహిణికి కౌంటర్ అయితే ఇచ్చి పాడేసింది అన్నట్టు. అవినాష్ పృథ్వీ నామినేషన్ చేస్తా ఉన్నాడు. ఆ స్విమ్మింగ్ టాస్క్ లో తప్ప ఎక్కడ నువ్వు కనపడలేదు. మనోడు ఇక్కడ పృథ్వీ రిటర్న్, నువ్వు నామినేషన్ ఎందుకు వేస్తున్నావో నీకు తెలియదు. అండ్ అవినాష్ టాస్క్ కాకుండా ఇంకేం చేసావు, పృథ్వీ ఇంకేం చెయ్యాలి చెప్పు, అవినాష్ ఎందుకు వచ్చావు, పృథ్వీ విన్నర్ అవడానికి వచ్చాను, అవినాష్ అయితే అవు. ఇలా తలా తోక లేనటువంటి అవినాష్, ముక్కు అవినాష్ గారు అసలు ఎన్ని పాయింట్లు ఉన్నాయి మాట్లాడిన. పృథ్వీ చేసినటువంటి అరాచకాలు అన్నిళ్ళు కాదు. ఆ గేమ్ ఆడేటప్పుడు గేమ్ ఆడాలే కానీ వేరే వాళ్ళకి ఫిజికల్ డ్యామేజ్ కాకుండా ఆడాలి, ఫస్ట్ పాయింట్ చెప్పొచ్చు. రెండోది వచ్చేసి అక్కడ అమ్మాయిలు ఉన్నారు బట్ జెండర్ లేదు, కానీ అమ్మాయిలతో కొంచెం జాగ్రత్తగా ఆడి ఉండి వాళ్ళని హర్ట్ చేయకుంటే బాగుండేది అనే దాని మీద కూడా నామినేషన్ వేయొచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు ఓవర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు, దాని మీద కూడా నామినేషన్ వేయచ్చు. ఇన్ని పాయింట్లు పెట్టుకొని ఎట్లా మిస్ అయినావు అవినాష్, అలాంటి పాయింట్లు వేసి నామినేషన్ చేయడానికి. సో ఇప్పుడు నువ్వే తగ్గిపోతుంది. అంటే పృథ్వీని అంటే చెయ్యకూడని పాయింట్లు చెప్పకూడని పాయింట్లతోటి నామినేషన్ చేసి నువ్వైతే గినక తగ్గిపోయినావు. ఇంకా ఇక్కడ తగ్గలేమంట రోహిణికి యస్మికి. మళ్ళా రోహిణి అంటుంది, పృథ్వీ కష్టపడి ఆడుతున్నాడు, కష్టం అంటున్నాడు, మళ్ళీ నబీల్ ఏమన్నా కాళ్ళు చాపుకొని కూర్చున్నాడా అంటే, నువ్వు పృథ్వీ చాలా కష్టపడ్డాడు అని అంటున్నావు, కానీ నబీల్ ఏమన్నా ఆడకుండా ఉన్నాడా అన్నటువంటిది. అరే బాయ్, ఇద్దరు ఆడినారు, ఎవరికొకరికి వచ్చేస్తుంది. దాని మీద ఉన్నట్టుండి నీకు రోహిణికి నబీల్ మీద ఎందుకు అంత పొడుచుకొచ్చింది, నబీల్ మీద ఎందుకు లవ్ అంత వచ్చేసింది అంటే, ఇప్పుడు రోహిణి నబీల్ను ఒక పాజిటివ్ గా చూపించేసి నబీల్ను బుట్టలో వేసుకుంటుంది అన్నట్టు. అంటే రోహిణి నబీల్ను బుట్టలో వేసుకుంటుంది. క్యా సీన్ హై. అవినాష్ మళ్ళా యస్మిని మీ నామినేషన్ చేస్తున్నప్పుడు నువ్వు వెనకాల నుండి ఎస్ అని అంటున్నావు, అది నాకు నచ్చలేదు అన్నాడు. అంటే అవినాష్ పాయింట్ ఏంటంటే, మణికంఠను టేసి తేజ నామినేషన్ వేస్తున్నప్పుడు ఎస్ అంటుంది, అది నచ్చలేదు. అరే బాయ్, అది ఆమె ఇష్టము, వాళ్ళిద్దరికి ముందు నుంచి పడట్లేదు, మళ్ళీ వేరే వాడిని ఇచ్చినప్పుడు అది హ్యూమన్ బీయింగ్ కొంచెం ఎక్సైట్మెంట్ వస్తుంది. సో ఎక్సైట్మెంట్ తోటి అస్సు పుస్సు అన్నది, దాన్ని పట్టుకొని నామినేషన్. అవినాష్ ఏమో అనుకుంటుమే. యస్మి తేజ గారు ఆ పేరు తీసుకోగానే నాకు తెలియకుండా కొంచెం ఎక్సైట్మెంట్ వచ్చేసింది, పాయింట్ చెప్పగానే నేను ఇంప్రెస్ అయినాను. సో తప్పేముంది. సో మణికంఠ నన్ను ఏదో వాదిస్తున్నాడు, దానికి నామినేషన్ వేస్తున్నాడా, వాడిని ఇబ్బంది పడుతున్నా ఏం లే, ఆ పేరు చెప్పంగానే ఆటోమేటిక్ గా నాకు వచ్చేసింది, లవ్ తో వచ్చేసింది, దాన్ని నువ్వు తప్పు పట్టడం ఏంటి అన్నటువంటిది ఇచ్చింది. అండ్ అవినాష్, మనీ గురించి ఎవరు చెప్పినా కూడా నువ్వు రియాక్ట్ అవుతుంటే అది గర్జి కాదా, మనీ గురించి ఎవరు చెప్పినా కూడా యస్మి రియాక్ట్ అవుతుంది అన్నటువంటిది పాయింట్. మనీ గురించి ఆ పిల్ల ఒకదే కాదు, ఎవరు ఏం చెప్పినా వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు తన్నుకుంటారు, వాళ్ళు చస్తారు, మళ్ళీ వాళ్ళు కౌగిలించుకుంటారు, వాళ్ళు అగ్గులించుకుంటారు. నువ్వు పోయి వాళ్ళ మధ్యలో ఏదో చిచ్చు పెట్టాలని చెప్పేసి అవినాష్ గారు మణికంఠను ఏదో హీరో చేద్దాం అనుకుంటే, హీరో ఎప్పుడు హీరోనే, జీరో ఎప్పుడు హీరోనే. హీరో అవ్వడానికి ప్రయత్నాలు చేయాలి, ఆ ప్రయత్నాలు చేస్తున్న వాడే మణికంఠ. ఇక్కడ బిగ్ బాస్ అబ్బబ్బబ్బబ్బబ్బ నన్ను బౌతున్న భవిష్యత్తు అన్నట్టు ఒక్కటే ఒక క్లారిటీ ఇచ్చేసినాడు. ఇంతవరకు మీరు బాగా ఏంది మెగా క్లాన్ వాళ్ళని బాగానే మీరు నామినేషన్ చేసినారు. ఇప్పుడు నేను ఇస్తున్నా చూడండి మీకు బిగ్ ట్విస్ట్ అని చెప్పేసి, మెగా క్లాన్ వాళ్ళందరూ కలుపుకొని ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళలోంచి ఇద్దరిని పీకేయమన్నారు.
ఇది ప్రోమోలో చూపించినారు. నాకు తెలిసి ఆ ఇద్దరిని ఎవరిని పీకేస్తారంటే ఫస్ట్ వచ్చేసి అవినాశ్ రెండోది వచ్చేసి దిల్సేన్ కంపల్సరీ పీకి పార దొబ్బుతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన రీజన్లు కరెక్ట్ గా లేవు కాబట్టి అది జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.